ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము 67వ శ్లోకం నుండి 72వ శ్లోకం వరకు భావసహితంగా. ఇంద్రియాణం హిచరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. నీటిపై తేలుచున్న నావను గాలి నెట్టివేయును. అట్లే ఇంద్రియార్థములయందు సంచరించు ఇంద్రియములలో మనస్సు ఏ ఒక్క ఇంద్రియముతో కూడియున్నను ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహం లేని మనుజుని బుద్ధిని అనగా విచక్షణాశక్తిని హరించివేయును. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. కనుక ఓ అర్జున, ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి అన్ని విధములుగా పూర్తిగా నిగ్రహించిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా నుండును. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. నిత్యజ్ఞాన స్వరూపానంద ప్రాప్తియందు స్థితప్రజ్ఞుడైన యోగి మేల్కొని ఉండును. అది ఇతర ప్రాణులన్నింటికి రాత్రితో సమానము. నశ్వరమైన ప్రాపంచిక సుఖప్రాప్తికై ప్రాకులాడుచు ప్రాణులన్నీయు మేల్కొని ఉండును. అది పరమాత్మతత్వము నెరిగిన ఉనికి మననశీలునకు రాత్రితో సమానము. ఆపూర్యమాణం అచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి నకామకామి. సమస్త దిశల నుండి పొంగి ప్రవహించుచూ వచ్చి చేరిన నదులన్నీయును పరిపూర్ణమైన నిశ్చలముగానున్న సముద్రమును ఏమాత్రము చలింపజేయకుండగానే అందులో లీనమగును. అట్లే సమస్త భోగములను స్థితప్రజ్ఞుని యందు ఎట్టి వికారములను కలిగింపకయే వానిలో లీనమగును. అట్టి పురుషుడే పరమశాంతిని పొందును. భోగాసక్తుడు శాంతిని పొందజాలడు. విహాయ కామాన్ యస్ సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి. కోరికలన్నింటినీ త్యజించి మమత అహంకార స్పృహరహితుడై చరించునట్టి పురుషుడే శాంతిని పొందును. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముష్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మనిర్వాణముచ్యతి. ఓ అర్జున, బ్రాహ్మీ స్థితి అనగా ఇదియే బ్రహ్మప్రాప్తి కలిగిన పురుషుని స్థితి. ఈ బ్రాహ్మీ స్థితిని పొందిన యోగి ఎన్నడూనూ మోహితుడు కాడు. అంత్యకాలమునందును ఈ బ్రాహ్మీ స్థితి యందు స్థిరముగా నున్నవాడు బ్రహ్మానందమును పొందును. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ 2వ అధ్యాయః. ఓం తత్సత్. సర్వే జనాః సుఖినో భవంతు.